brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆనాటి ముఖ్యమంత్రి మాట అన్నాడు అధ్యక్ష, సమీక్ష చేసి ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి ఒడ్లు కొంటే నష్టం, మేము కొనము, ఇది వ్యాపార సంస్థ కాదు అని వారు మాట్లాడారు. ఇదే కాకుండా అధ్యక్ష, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని రైతులను ఊరేసుకోమని, మీ మీరు పండించిన మేము తీసుకోము అని చెప్పి వారు నిష్కర్షంగా రైతుల ముఖాన్ని చెప్పిండ్రు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఒక నమ్మకం, విశ్వాసం ఇచ్చినాం. మీరు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మీరు పండించిన వడ్లను కానీ ఏ పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయగలిగిన ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పడమే కాకుండా సన్న వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని ఆనాడు రైతులకు మాట ఇచ్చి, పోయినసారి వానకాలంలో సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ రూపంలో 1206 కోట్ల రూపాయలు బోనస్ కింద రైతులకు ఇచ్చి కొనుగోలు చేసి మొట్టమొదటిసారి ఈ దేశంలోనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పోయిన పంటలో పండించడం. ఎప్పుడు అధ్యక్ష? గతంలో సూర్యాపేటలో, నల్గొండ జిల్లాలో, లేకపోతే నిజామాబాద్లో, మెదకులో ఎక్కడ పంట పండినా ఇవి కాళేశ్వరం నీళ్ళే అని ఆనాడు గొప్పలు చెప్పుకునేది కాళేశ్వరరావు గారు. ఆ కాళేశ్వరరావు గారు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయింది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా పోయిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి కాళేశ్వరం కట్టుకథలు మానండి, కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసమే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరును అందించి, ఆనాడు కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ కింద నల్గొండ జిల్లాలో అత్యధికంగా తమరు నివసించే ప్రాంతంలో, మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో అత్యధికంగా వడ్లను పండించి ఈ దేశానికి తలమానికంగా నా రైతాంగం నిలబడ్డది. ఆ వడ్లు కొనుగోలు చేసి 1 రూపాయి కూడా తగ్గకుండా ఆనాడు తాలి పేరు మీద, లేకపోతే తాలు పేరు మీద, తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తీసుకున్నారు అధ్యక్ష. 10 కిలోలు క్వింటాల్కు పోయినాయంటే 250 రూపాయలు అధ్యక్ష. 1 ఎకరాకు 25 క్వింటాలు ఒకవేళ పండినాయని లెక్కేసుకుంటే దాదాపుగా 250 కిలోల తుట్టి తీసిండ్రు అధ్యక్ష. ఆ లెక్కేసుకుంటే మీకు యావరేజ్గా 10 నుంచి 12,000 రూపాయలు తుట్టి పేరు మీద కొట్టేసిండ్రు అధ్యక్ష 1 ఎకరానికి. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చింది ఎకరాకు 10,000 సంవత్సరానికైతే, సంవత్సరానికి 25,000 తడి మీద, తుట్టి మీద కొట్టేసి రైతుల నడ్డి విరిసి రైతులను అప్లపాలు చేయనాడు చేస్తే ఈరోజు 1 కిలో కూడా తాలు పేరు మీదనో, తడి పేరు మీదనో, తుట్టి పేరు మీదనో తీస్తే కీళ్ళు కాళ్ళు ఇరుస్తామని ప్రభుత్వం చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా, కలెక్టర్ల ద్వారా నియంత్రించి 1 రైతుకు కూడా 1 రూపాయి నష్టం, 1 గింజ నష్టం జరగకుండా పంట సేకరణ చేసినాం అధ్యక్ష. 3 రోజుల్లో వాళ్ళు అమ్ముకున్న వడ్లకు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసినాం అధ్యక్ష. గతంలో 3 నెలలకు కూడా వచ్చేటివి కాదు. అట్లా రైతాంగాన్ని ఆదుకొని రైతులను ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చేసినాం అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయం నిరంతరం నిత్యం ఒక సంక్షోభం, కాలుతున్న రావణ కాష్టంగా ఉన్నది, దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఇది పరిష్కరించడానికి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసినాం అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయ కమిషన్ లేదు అధ్యక్ష. రైతుల గురించి, రైతుల సమస్యలను వినడానికి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, సహేతుకమైన సూచనలు చేయడానికి లేదు. అలాంటి వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగం కింద మేము ఆలోచన చేసి వ్యవసాయ కమిషన్ అపాయింట్ చేసి వ్యవసాయంలో నిష్ణాతులైన కోదండ రెడ్డి గారిని కమిషన్ చైర్పర్సన్గా నియమించి సభ్యులను కూడా వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళని సభ్యులు చేసి వ్యవసాయ కమిషన్ ద్వారా ఈరోజు సూచనలు తీసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మహిళలు తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉద్యమంలో మహిళలది అత్యంత కీలకమైన పాత్ర. ఈనాడే కాదు, ఆనాటి నుంచి సమ్మక్క సారలమ్మ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, రాణి రుద్రమ్మ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ సమాజాన్ని స్ఫూర్తినిచ్చి పోరాటాలు చేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మహిళలు. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది మహిళలు.
ఆ మహిళల యొక్క సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రయత్నం చేసింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం వచ్చిన 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 9 తారీఖు నాడు 2 రోజుల్లో డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆనాడు ఆడబిడ్డలు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరి ఆలయాన్ని దర్శించుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు కిరాయి పైసలు భర్తనో కొడుకునో అడగాల్సిన పరిస్థితి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే ఊరుకున్నట్టు. ఈ పరిస్థితిలో ఉన్న ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రత కల్పించాలి. అమ్మగారింటికి పోవాలంటే కూడా ఎవరి మీద ఆధారపడడం ఎందుకు, అమ్మవారిని దర్శించుకోవాలంటే వాళ్ళ కష్టం ఎందుకు అని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్రం నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసినాం అధ్యక్ష.